కాకినాని పీడిఎస్యు స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఈరోజు విద్యార్థి విధాన సంఘాలు ఆధ్వర్యంలో ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి ఎంబీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకులపై చేసినటువంటి దాడి హత్యా ప్రయత్నం నేపథ్యంలో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా విద్యార్థి సంఘాలు ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి దీంతో, అదేవిధంగా వాళ్ళ దోపిడీని కూడా ప్రశ్నిస్తున్నటువంటి దీంతో నిన్న దాదాపు 2 రోజుల క్రితం విద్యార్థి సంఘ నాయకుల్ని కిడ్నాప్ చేయడం, దాడి చేయడం, ఒక విధంగా చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మోహన్ బాబు గారు కూడా సినిమాల్లో ఏ విధంగా అయితే నటిస్తాడో నిజ జీవితంలో అట్లాగే నటించాలని కోరుకుంటా ఉన్నాడు. అందులో భాగంగానే ప్రశ్నించేటువంటి నాయకుల్ని ఈరోజు చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే మోహన్ బాబు గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఏంటంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు, టీడీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కూడా మీరు మా కాలేజీ సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదని రోడ్డు మీద అర్ధనగ్నంగా పడుకొని నిరసన తెలియజేసింది ఎవరు? ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఎవరు? కానీ ఆ రోజు మీరు ప్రశ్నిస్తే తప్పైంది. ఈ రోజు విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థుల దగ్గర అక్రమంగా వసూలు చేసినటువంటి డబ్బులు ఏదైతే 26 కోట్ల రూపాయలు ఉన్నాయో వాటిని తిరిగి ఇవ్వండి అంటే మీకు ఎందుకు మండుతా ఉందని అడుగుతా ఉన్నా. అంటే ఏదైతే ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఉందో అది వసూలు చేయమన్నటువంటి ఫీజులనే వసూలు చేయకుండా నువ్వు అదనంగా బ్లాక్ మనీ రూపంలో ఈ రోజు వేలాది రూపాయలు, కోట్లాది రూపాయలు వసూలు చేస్తా ఉంటే ఇది అక్రమం. మీరు వసూలు చేసినటువంటి 26 కోట్ల రూపాయలు మీరు ఇవ్వమని చెప్పి కోరుతా ఉంటే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ విద్యాసంఘ నాయకుల పైన దాడి చేసి వాళ్ళని ఈ రోజు కేసులు పెట్టి ఇరికిస్తా ఉన్నారు. అయితే ఏదైతే కేసులు కట్టారో, ఎక్కడైతే మన తిరుచానూరు సంబంధించినటువంటి పిఎస్లో కేసులు కట్టారో దాంట్లో A1 గా అక్కడ పిఆర్ఓ A1 గా సతీష్ని పెట్టారు, A2, A3లని మోహన్ బాబు గారిని, మంచు విష్ణు గారిని పెట్టడం జరిగింది. అయితే మేము పీడిఎస్ ఏం కోరుతా ఉన్నామంటే A1 గా సతీష్ని పెట్టినప్పుడు, A2, A3 పెట్టినప్పుడు A1 ఆల్రెడీ అరెస్ట్ చేశారు. కానీ మోహన్ బాబు గారిని ఎందుకు అరెస్ట్ చేయరు? మంచు విష్ణు గారిని ఎందుకు అరెస్ట్ చేయాలని మేము అడుగుతాం. అదేవిధంగా మంచు విష్ణు గారికి సంబంధించినటువంటి స్ప్రింగ్ బోర్డ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్లో కూడా అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటిపైన కూడా విద్యాశాఖ అధికారులు దృష్టి పెట్టాలి. విద్యాశాఖ అధికారులు కూడా వాటిపైన విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులు వసూలు చేసినటువంటి 26 కోట్ల రూపాయలు తిరిగి వెంటనే చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని పీడిఎస్ గా కోరుతాను. నమస్తే అండి, నా పేరు వేముల శ్రీనివాస్. నేను జాతీయ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం NSA స్టేట్ కోఆర్డినేటర్ని. ఈరోజు రాష్ట్రంలో ఎడ్యుకేషనల్ మాఫియా ఏ విధంగా ఉన్నది అనటానికి ఈ యొక్క కిడ్నాప్ సారాంశమే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఫీజుల దోపిడీ ఆగడాలు ఉన్నట్టు ఉండి మితిమీరిపోతున్నాయి. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం, పైగా ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల కాలేజీలు వాళ్ళ బంధువుల కాలేజీలు అవడం బట్టి వాళ్ళు వాటిపైన చర్యలు తీసుకోలేకపోతున్నారు. ప్రెస్ మీడియాల ముందు, వాటి ముందు ప్రైవేట్ యూనివర్సిటీ ఫీజులను అరికాడతాము, వాళ్ళ ఆగడాలను అడ్డుకుంటామని చెప్పేసి జీవోలు ఇవ్వటమే కానీ దానిపై ఎలాంటి చర్యలు తీసుకుపోవడం వాళ్ళకి ఇంకా ఊతం ఇస్తుంది. ఈ విధంగా వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బుని ఈ విధంగా రౌడీజంగా ఉపయోగించుకోవడానికి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఏదైతే యూజీసీ అలాగే స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం కాలేజీలను నడవటం మానేసి ప్రతి విద్యార్థి దగ్గర అన్అఫీషియల్గా అడ్మిషన్ ఫీజులు వసూలు చేస్తూ, అలాగే హాస్టల్స్ అని, మెస్సులు అని చెప్పేసి వాళ్ళ వద్ద బేవత్సంగా అధిక దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీని ప్రశ్నిస్తున్న విద్యార్థి నాయకులపై ఇలాంటి కిడ్నాప్ కి సంబంధించిన దాడులు చేయడం, వాళ్ళపై మానసికంగా, భౌతికంగా దాడులు చేయడం జరుగుతుంది. పైగా ప్రశ్నించిన వారిపై వాళ్ళ అధికారాన్ని, అర్ధబలాన్ని చూపించి వారిపై తప్పుడు కేసులు పెట్టించి వాళ్ళని కంట్రోల్ చేయడానికి, విద్యార్థి యువజన సంఘాలను కంట్రోల్ చేయడానికి వాళ్ళకి ఆర్థిక బలం ఎక్కువ ఉంది. అదే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అన్ని గతంలో కాకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా ఫస్ట్ మేము దాన్ని పరిష్కరిస్తామని చెప్పి ప్రభుత్వాలు సైలెంట్ గా ఉండి డబ్బున్న వాళ్ళకి, విద్యా సంస్థల అధినేతలకి సపోర్ట్ చేయడం అనేది ఇది దుర్మార్గం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గపు రౌడీజం చేసే యూనివర్సిటీల పైన, ప్రైవేట్ యాజమాన్యాల పైన చర్యలు చేపట్టి ప్రత్యేకమైన కమిటీ వేసి ఇలాంటి దుర్మార్గపు దౌర్జన్యపు కాలేజీలను రద్దు చేసి ప్రభుత్వాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం NSA తరఫున రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రసన్న కుమార్, SFI రాష్ట్ర కార్యదర్శి. తిరుపతి పట్టణంలో గత 2 రోజుల క్రితం మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేసేందుకు వెళ్తున్నటువంటి SFI జిల్లా కార్యదర్శి అక్బరు, SFI జిల్లా ఉపాధ్యక్షులు వినోదులను మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి బౌన్సర్లు అనేటువంటి గూండాలు అన్యాయంగా, అక్రమంగా కిడ్నాప్ చేసి పిడుగుద్దులు గుద్దుతూ చివరికి వాళ్ళని
మరొక గంటలో కనుక పోలీసులు ఛేదించకపోతే చంపేసేటువంటి పరిస్థితికి వెళ్ళినటువంటి అత్యంత కిరాతకంగా మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించినటువంటి గూండాలు వ్యవహరించారు. మోహన్ బాబు గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మోహన్ బాబు గారు మీరు విద్యా సంస్థల్లో ఇదేనా మీరు నేర్పించేది? ఇదేనా మీ సంస్కృతి? ఈ గూండాగిరినా మీరు నేర్పిస్తా ఉన్నారు? గతంలోనే అనేక మీడియా ఛానళ్ళ మీద కూడా మీరు దుర్మార్గంగా దాడి చేశారు కాబట్టి ఇంకా మీరు బుద్ధి రాలేదని అడుగుతా ఉన్నాం. ఇట్లాంటి అధిక ఫీజులకు వ్యతిరేకంగా ఆ గతంలో హైకోర్టు కూడా 26 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేశారు. దీన్ని తిరిగి విద్యార్థులు చెల్లించాలని అడిగారు. కానీ విద్యార్థులు చెల్లించకుండా అదే పద్ధతిలో మళ్ళా ఈ సంవత్సరం ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి 3,000 మంది విద్యార్థులు ఉన్నారు, 40,000 రూపాయలు ఒక్క విద్యార్థి నుంచి వసూలు చేస్తున్నారు. అంటే 120 కోట్ల రూపాయల అక్రమ ఫీజులకి పాల్పడడానికి ప్రారంభించారు. దీన్ని ఖండించినటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులు జిల్లా కార్యదర్శి ఉపాధ్యక్షుల మీద కిడ్నాప్ చేయడం, దాడికి పాల్పడడం ఏమైనది? ఇప్పటికే పోలీస్ యంత్రాంగం స్పందించారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు 13 మందిని అరెస్ట్ చేశారు. మోహన్ బాబుని, మంచు విష్ణుని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని ఈ రోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. ఈ రోజు మోహన్ బాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఈ క్వాష్ పిటిషన్ కూడా వేసిన దాన్ని హైకోర్టు కూడా తిరస్కరించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. నా పక్కన ఉన్నటువంటి అక్బరు, వినోద్ అన్యాయానికి గురైనటువంటి వాళ్ళిద్దరు మాట్లాడతారు. అన్యాయాల మీద అదేవిధంగా ఫీజు ఎక్కువ వసూలు చేస్తున్నారనేసి ఎస్ఎఫ్ఐ దృష్టికి రావడం జరిగింది. అదేవిధంగా ఇతర విద్యార్థి సంఘాల దృష్టికి కూడా రావడం జరిగింది. గత సంవత్సరము అంటే నవంబర్, అక్టోబర్ ఆ మధ్య కాలంలో ఫీ రెగ్యులేషన్ కమిటీ ఆ యూనివర్సిటీకి విజిట్ చేయడం జరిగింది. ఆ యూనివర్సిటీలో దాదాపుగా 26.17 కోట్ల రూపాయల అధిక ఫీజు డెవలప్మెంట్ ఫీజులు పేరుతో 26.17 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగిందని నిర్ధారించింది. అదేవిధంగా 15 లక్షల రూపాయలు వాళ్ళ మీద ఫైన్ వేయడం జరిగింది. మీరెందుకు ఈ ఫైన్ చెల్లించాలనేది కూడా వివరణ ఇవ్వాలని హైయర్ ఎడ్యుకేషన్కి రమ్మని కూడా ఆ నివేదికలో స్పష్టం చేసింది. దాదాపు 160 పేజీల నివేదిక పబ్లిష్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏం పరిణామాలు జరిగాయనే విషయము మీడియా మిత్రులకు, ప్రజానికానికి, విద్యార్థి లోకానికి కూడా తెలుసు. దాని తర్వాత కూడా అంటే తర్వాత 3 నెలల తర్వాత ఎగ్జాక్ట్గా జనవరి ఆ మధ్య కాలంలో మాకు ఈ విషయం దృష్టికి రావడం జరిగింది. దాని తర్వాత మేము కలెక్టర్ గారికి PGRS ద్వారా రిప్రజెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత మా దృష్టికి వాళ్ళు రావడం జరిగింది. PRO సతీష్ ద్వారా వాళ్ళు మాతో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఏం జరిగింది, ఏమన్నుంటే మాకు చెప్పండి, మేము పరిష్కరించుకుంటామంటే సరే మేము వస్తాము, మీరు చర్చలు ఏర్పాటు చేయండి అంటే మంచు విష్ణు గారితో వాళ్ళు చర్చలు ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 8వ తేదీ నేను, తేజ, రెడ్డి కుమారు మరియు ఎస్ఎఫ్ఐ నుంచి అదేవిధంగా NSA, AICF ఇతర విద్యార్థి సంఘం దాదాపుగా తిరుపతి నగరంలో ఉన్నటువంటి 30 విద్యార్థి సంఘాల ద్వారా మేము రిప్రజెంట్ అవ్వడం జరిగింది. అక్కడ మంచు విష్ణు గారికి ఏదైతే మీ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమ ఫీజుల మీద మీరు చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున బయటికి తీసుకొని ఆందోళన చేస్తామంటే, లేదు బ్రదర్ మేము ఏమన్నుంటే మా విషయాన్ని మేమే షార్ట్అవుట్ చేసుకుంటాము, ఈ విషయాన్ని మేము మ్యాండేటరీ చేయము 40,000 రూపాయలు ప్లేస్మెంట్ని, కానీ విద్యార్థులు ఇష్టపడి కోర్సులు జాయిన్ అవుతే మేము ఏం చేయలేము, దీనికి మీరేం చేయకూడదు అంటే, సరే ఎవరైతే విద్యార్థి ఎవరైనా ఉంటే జాయిన్ అయితే అది వాళ్ళ ఇష్ట ప్రకారమే వాళ్ళు జాయిన్ అవుతారో దానికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేవు. కానీ మ్యాండేటరీ అనేది ఎక్కడ పెట్టకూడదు, ఎటువంటి అటెండెన్స్కి కానీ, మెస్సుకు కానీ, ఇంకా మిడ్ ఎగ్జామ్స్ కానీ, హాల్ టికెట్స్ కానీ ఎటువంటి రూపంలో మీరు జత చేయకుండా విద్యార్థులకు ప్రశాంతమైన చదువుని ఇవ్వాలని మేము కోరడం జరిగింది. అదేవిధంగా బౌన్సర్ల గురించి ఎందుకు మీ యూనివర్సిటీలో బౌన్సర్ల కల్చర్ ఉంటుందంటే, మా యూనివర్సిటీలో దాదాపుగా 53% కేవలం విద్యార్థులు అమ్మాయిలే ఉంటారు కాబట్టి మేము బౌన్సర్లను పెట్టుకున్నాము. సడన్ గా ఎవడైనా బయట నుంచి వస్తే ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని కేవలం రక్షణ రూపంలోనే, అమ్మాయిలకు రక్షణ రూపంలోనే మేము పెట్టుకున్నాము. అంతకుమించి ఎవరి మీద మేము దాడులు చేయడానికో, లేదంటే విద్యార్థులను కొట్టడానికో, లేదంటే హింసించడానికో మేము పెట్టడం లేదు, కేవలం రక్షణ కోసం పెట్టుకున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా 2-3 సమస్యలు మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళింది. అన్ని సమస్యలు మేము త్వరగానే పరిష్కరించుకుంటాము, మీరు ఇటువంటి విషయంలో జోక్యం చేసుకోవద్దు, దయచేసి నా మాట వినండి ఆయన మమ్మల్ని అడగడం జరిగింది. సరే మీరు విషయాన్ని సాల్వ్ చేసుకుని మాకేం ఇబ్బంది ఏం లేదని మేము వెళ్ళిపోయాం. దాని తర్వాత సంక్రాంతి హాలిడేస్ అయిన తర్వాత మిడ్ ఎగ్జామ్స్కి, అదేవిధంగా సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి, అదేవిధంగా గత సంవత్సరం ఏదైతే నివేదికలో ఉందో అంటే హాస్టలర్స్ అయినా డే స్కాలర్స్ అయినా అన్నం తిన్నా తినకపోయినా క్యాంటీన్ ఫీజుతో, మెస్ ఫీజుతో ఖచ్చితంగా వాళ్ళు 17,000 రూపాయలు ఫస్ట్ ఇయర్స్, సెకండ్ ఇయర్స్ 20,000 రూపాయలు వాళ్ళ ద్వారా వసూలు చేయడం జరిగింది. దాని తర్వాత అది కట్ చేయడం జరిగింది. కానీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి ఈ 20,000 లింక్ చేస్తూ హాల్ టికెట్లు నిలుపుదల చేయడం జరిగింది. దాని తర్వాత ఇదే విషయాన్ని మేము ఎస్ఎఫ్ఐ, NSA, AICF విద్యార్థి సంఘాలుగా మేము బాలాజీ కాలనీలో కార్యక్రమము, దిష్టి బొమ్మ కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది.
తదనంతరం పోలీసు వారు మమ్మల్ని సంప్రదించి తిరుపతి జిల్లాలో 30 యాక్ట్ ఇంప్లిమెంటేషన్ దయచేసి మీరు రద్దు చేసుకుని కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన తెలపండి అని వాళ్ళతో మాకు తెలియజేయడం జరిగింది. అక్కడికి వెళ్ళే క్రమంలో నేను వినోద్ కుమార్, రెడ్డి కుమార్ అని ముగ్గురం వెళ్ళే క్రమంలో అక్కడ బైక్ మీద నుంచి మమ్మల్ని తోసేసి 30 మంది మమ్మల్ని కాళ్ళతో చేతులతో కొట్టేసి బూతులు తిడుతూ కార్లలో ఎక్కించుకోవడం జరిగింది. తదనంతరం నేను కార్లో నుంచి బయటికి దుంకాలని ప్రయత్నించినా సరే వాళ్ళు మమ్మల్ని నిలుపుదల చేసి కార్లో తీసుకొని కొట్టుకుంటూ తీసుకెళ్ళింది. ఇక్కడ తల మొత్తం గాయాలతో నన్ను కొట్టడం జరిగింది. తదనంతరం పోలీస్ వాళ్ళు వెంటనే స్పందించి విద్యార్థి లోకం మొత్తము, విద్యార్థి సంఘాలు, రాజకీయ పట్టాలు, అదేవిధంగా తిరుపతి కలెక్టర్ గారు, ఎస్పీ గారు వెంటనే స్పందించి సకాలానికి ఒకవేళ అక్కడికి కానీ రాకపోయింటే మమ్మల్ని ఈరోజు మీరు చూసేవాళ్ళే కాదు. నా పేరు అక్బర్, ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కార్యదర్శి. విద్యార్థి సంఘ నాయకులు డబ్బులు డిమాండ్ చేశారు మా దగ్గర అని వాళ్ళు చెప్తున్నారు. లేదండి, మేము డిమాండ్ చేసింది ఏదైతే నివేదికలో ఉందో 26.17 కోట్లు విద్యార్థులకు రీఫండ్ చేయమని చెప్పి డిమాండ్ చేసాము. కేవలము పిఆర్ఓ సతీష్ ప్రాపగండ చేసేసి మా మీద కేసులు పెట్టాడు. ఏదైతే మొన్నటి రోజున మేము వెళ్లే క్రమంలో చంద్రగిరి పిఎస్ నుంచి ఎస్ఐ గారు కాల్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ గురించి మాట్లాడకుండా మీరు కాంప్రమైజ్ అవ్వండి అని చెప్పడం జరిగింది. కానీ కంప్లైంట్ గురించి, ఈ 15 లక్షల గురించి మాకు తెలియదు. మేము కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మొన్నటి రోజున అంటే 3వ తేదీ సాయంత్రం మా మీద ఎఫ్ఐఆర్ అయింది. మాకు కూడా దృష్టి జరిగింది. మేము కూడా దాని మీద క్వాష్కి వెళ్తామండి లీగల్గా. ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగినటువంటి అక్రమ ఫీజు వసూలు గురించి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుగా విద్యార్థి సంఘాలుగా కలెక్టర్ గారి దగ్గర ధర్నా చేసి వినతిపత్రం ఇచ్చే క్రమంలో తిరుకనూరు ఫ్లైఓవర్ దాటిన వెంటనే కలెక్టర్ గారి కార్యాలయం జస్ట్ 100 మీటర్ల దూరంలోనే ఒక 30 మంది దుండగులు వచ్చేసి మా మీద దాడి చేసి ఇష్టానుసారంగా ఎక్కే క్రమంలో నన్ను ఫైబర్ లాఠీతో కొట్టేసి కారులోకి ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళేసి భీమవరం అనే ఫారెస్ట్ తీసుకెళ్లి అక్కడ కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ దగ్గర ఫారెస్ట్ లో మమ్మల్ని పెట్టేసి అక్కడ కూడా బూతులు మాట్లాడుతూ కొట్టేసి, మీకు అవసరమా, మీరు మోహన్ బాబు లాంటి పెద్ద మనుషులతో పెట్టుకున్నంత స్థాయి మీకు ఉందా అనేసి దుర్భాషలు ఆడుతూ మా మీద అక్కడ కూడా చేయి చేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ వేరే ఫారెస్ట్, నారావారిపల్లె దగ్గర ఉన్నటువంటి వేరే ఫారెస్ట్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చే క్రమంలోనే అక్కడికి తిరుచానూరు సిఐ గారు సునీల్ సార్ రావడం, వాళ్ళ టీం మొత్తం వచ్చేసి మమ్మల్ని రెస్క్యూ చేసేసి అక్కడ కారులో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. 3 ఇన్నోవా కారులో మమ్మల్ని తీసుకురావడం జరిగింది. అంటే ఏదైతే ఫీజులు విద్యార్థుల దగ్గర అక్రమంగా వసూలు చేస్తున్నారని ప్రశ్నించేటువంటి విద్యార్థి నాయకుల మీద ఇలాంటి విష సంస్కృతిని నెలకొల్పడం చాలా దారుణం. ప్రజాసంఘబద్ధంగా మేము వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చే క్రమంలో ఇలా మా మీద దాడి చేసి, కిడ్నాప్ చేసి ఈ బౌన్సర్లు మా మీద అటాక్ చేయడం అనేది దారుణంగా. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దీనికి స్పందించి, మన విద్యాశాఖ మంత్రి అయితే నుండి హోంశాఖ మంత్రి కూడా దీని మీద వెంటనే స్పందించి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేసి మేము విద్యార్థి సంఘాలుగా ఎస్ఎఫ్ఐగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వినోద్ కుమార్, ఎస్ఎఫ్ఐ ఎస్వి యూనివర్సిటీ నాయకుని. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. సినీ రంగంలోనే కాదు, విద్యా రంగంలో కూడా కలెక్షన్ కింగ్ గా పేరుగాంచిన మోహన్ బాబు గారు గత 2-3 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎంబీఈలో ప్రైవేట్ యూనివర్సిటీలో అధికంగా ఫీజు వసూలు చేస్తున్నారని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా ఉద్యమం చేపట్టి హైయర్ ఎడ్యుకేషన్ లో కంప్లైంట్ ఇచ్చి కోర్టుకి ఏఐఎస్ఎఫ్ నాయకత్వం వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఫైన్ కూడా వేయడం జరిగింది. ఒక పక్క హైయర్ ఎడ్యుకేషన్ 16 లక్షలు, మరో పక్క కోర్టు వాళ్ళు 23 కోట్లు పెనాల్టీ వేసినా కూడా మోహన్ బాబు గారు ఎక్కడ కనీసం సిగ్గుపడకుండా పూర్తిగా ఇంకా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఓ పక్క రాష్ట్రంలో విద్యార్థి సంఘ నాయకులే కాదు, విద్యార్థులు రోడ్లు ఎక్కుతా ఉన్నారు, తల్లిదండ్రులు రోడ్లు ఎక్కుతా ఉన్నారు. కేవలం మాజీ రాజ్యసభ సభ్యుడిగా పేరుగాంచి ఈరోజు సమాజంలో పేరుంది, పవర్ ఉంది, శక్తి అనే ఉద్దేశంతో ఈరోజు విద్యార్థి సంఘ నాయకుల పైన దాడులు చేస్తూ ఉన్నారు. మొన్న తిరుపతిలో చూసాం, ఏఐఎస్ఎఫ్ నాయకుల పైన, ఎస్ఎఫ్ఐ నాయకుల పైన కిడ్నాప్ చేసే క్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకత్వం 20 మంది ఉండేపాటికి ఈరోజు ఇద్దరే ఎస్ఎఫ్ఐ నాయకులు దొరికేపాటికి వాళ్ళు అన్యాయంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లి దాడి చేశారు. అనంతరం గంట సేపు పోలీస్ స్టేషన్ బయట ధర్నా చేపడితే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ సిబ్బంది స్పందించి వారిని పట్టుకోవడం కూడా జరిగింది. ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పక్క రాష్ట్రంలో, పక్క దేశంలో విద్యార్థులుగా ఏమైతే స్పందిస్తా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో విద్యార్థి సంఘ నాయకుల్ని అన్యాయంగా, అక్రమంగా కిడ్నాపులు చేసి దాడులు చేసినా కూడా కనీసం ఈ విద్యాశాఖ మంత్రిగా స్పందించలేదు. పూర్తిగా పని చేసిన వారు కాదు, పని చేయించిన వారిని ఈరోజు అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏమనంటే నిస్సిగ్గుగా మోహన్ బాబు గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మీద, ఎస్ఎఫ్ఐ జిల్లా అక్బర్ మీద డబ్బులు వసూలు చేసి డబ్బులు అడుగుతున్నారని చెప్పని. కాబట్టి ఖచ్చితంగా మీ చేసేటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మా మీద ఆరోపణలు చేయడం కాదు మోహన్ బాబు గారు. ఖచ్చితంగా మీ ఎంబీఏ మీద మూసేంత వరకు ఖచ్చితంగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలుగా
ఈ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో విద్యార్థి సంఘాల నేతలు లేదంటే విద్యార్థులు ఎవరైనా ఫీజులకు వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద పెద్ద కళాశాలలో మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళని యొక్క ప్రజల యొక్క సంపదతో విద్యార్థుల యొక్క ఫీజుల డబ్బులతో కట్టుకున్నటువంటి దౌర్జన్యం ఏదైతే పెద్ద పెద్ద మేడలు ఏదైతే ఉన్నాయో అలాంటి సామ్రాజ్యవాదులు ఈరోజు విద్యా వ్యవస్థలోకి చొరబడి విద్యార్థి నాయకులపైన విద్యార్థులపైన దాడి తెగబడతా ఉన్నారు. అందుకు నిదర్శనమే ఇవాళ తిరుపతి నగరంలో మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థి నాయకులపైన ఎవరైతే ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులపైన కేసులు పెట్టడం, పైగా బౌన్సర్ల దగ్గర దాడి చేయడం జరుగుతూ ఉంది. వారిపైన కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మోహన్ బాబు గారికి అలాగే ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మోహన్ బాబు విద్యార్థుల పేరుతో లేదా విజ్ఞానం పేరుతో దోపిడీ చేసేది నిజం కాదా, లేదా ఉన్నత న్యాయస్థానాలు లేదంటే ఉన్నత విద్యా కమిషను 16 లక్షల రూపాయలు లేదంటే 27 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది నిజం కాదా? ఆ డబ్బులు ప్రభుత్వానికి లేదా విద్యార్థులకు తిరిగి చెల్లించాల్సినటువంటి నైతిక బాధ్యతను విస్మరించి ఈ రోజు ఈ మోహన్ బాబు అనేటువంటి వ్యక్తి ప్రజల యొక్క సంపదతో విద్యార్థుల యొక్క సంపదతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ దోపిడీ చేస్తున్నాడు, వ్యాపారం చేస్తా ఉన్నాడు. ఈ యొక్క దోపిడీ దొంగను అరెస్ట్ చేయాలి, కస్టడీలోకి తీసుకోవాలి. విద్యార్థులను హత్యాయత్నానికి పాల్పడతా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి మాట్లాడు, కానీ ఈ రాష్ట్రంలో హోంశాఖ మాట్లాడు, కానీ వారి యొక్క రాజకీయ స్వాలంబన కోసం మాత్రం ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి హోమ్ మినిస్టర్ గారు స్పందిస్తారు. కానీ విద్యార్థి సంఘ నాయకులుగా ఈ రాష్ట్రంలో విద్యార్థులకు జరిగేటువంటి సమస్యలపైన మాట్లాడేటువంటి నాయకులపైన దౌర్జన్యం జరిగితే మాట్లాడేటువంటి ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ లేదా అని చెప్పి మేము మాట్లాడుతా ఉన్నాం. ఓ పక్క పోలీస్ శాఖ ఏమో విద్యార్థి నాయకులను కాపాడిందని చెప్పి ఓ పక్కన చెప్తా ఉన్నారు. అందుకు మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కానీ చాలా పోలీస్ స్టేషన్ లో విద్యార్థి నాయకుల పైన లేదా దోపిడీ దౌర్జన్యాలు జరిగే పైన వీరే పొంత వాడుతా ఉన్నారు. ఆ యొక్క చంద్రగిరికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ నుంచే ఆ యొక్క ఎస్ఐ గారే ఈ యొక్క విద్యార్థి నాయకుడికి ఫోన్ చేసి ఆ యొక్క మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి సతీష్ వస్తారు, మీరు దానికి సంబంధించి ఏం మాట్లాడకూడదు, మీరు కాంప్రమైజ్ కాండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటువంటి నైతికత ఎందుకు మీకు ఆ విధమైనటువంటి లోపాయికారి ఒప్పందాల్లో పోలీసులు ఉన్నారో సమాధానం చెప్పాలని చెప్పి వెంటనే ఆ ఎస్ఐని సస్పెండ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మోహన్ బాబును కస్టడీలోకి తీసుకోవాలి. ఈ యొక్క అన్ని రకాల పెనాల్టీలు కట్టేంత వరకు ఆ యొక్క ఆగడాల పైన ప్రత్యేక కమిటీ వేసి ఈ యొక్క యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీలు ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా దోపిడీ చేస్తా ఉన్నాయి. వాటిపైన ప్రత్యేక కమిటీ వేసి ఈ యొక్క ప్రభుత్వం ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా హెచ్చరిక చేస్తా ఉన్నాం. లేని పక్షంలో విద్యాశాఖ మంత్రి చెప్పినటువంటి పై మాటలు చెల్లవు. పెద్ద ఎత్తున నీ యొక్క అసెంబ్లీకి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘాలన్నీ వస్తాయని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను.